హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుధాని అడ్డు పెట్టుకుని ప్రేరణను చంపాలనుకున్న ఘనాకి దిమ్మదిరిగి షాక్ ఇచ్చిన రంజిత్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధు ప్రేరణ వైపు చూసి, ఏంటి ప్రేరణ, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, ఐషు నీకు చెప్పాను కదా నేను చదువుకోవాలి, నువ్వు వెళ్ళు అని అంటుంది. సిద్ధు ప్రేరణతో, ఏంటి ప్రేరణ, కేఫ్ మనిద్దరం మొదలుపెట్టాం, నువ్వు ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నావు, మనిద్దరమే కదా చూసుకోవాలి అని అంటే, ప్రేరణ మళ్ళీ ఐశ్వర్య అని అంటుంది. సిద్ధు గారు, నేను మా అక్క ఒకే రక్తం పంచుకొని పుట్టాము, ఇప్పుడు మా అక్క బదులు నేను వస్తాను అని అంటుంది. సరే ఇక తప్పుతుందా, పద బయలుదేరదామని ఐశ్వర్యం తీసుకుని సిద్ధు అయితే కేఫ్కు వస్తాడు. కుమార్ కేఫ్లో టేబుల్స్ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఐశ్వర్యం చూసి, ఏంటి సిద్ధు, నీతో ప్రేరణ గారు కదా రావాలి, ఐశ్వర్య వచ్చిందేంటి, నాకు పనుల్లో సాయం చేయడానికా అని అంటుంటే, ఏంటి కుమార్, నేను పని చేయడానికి రాలేదు, పని చేయించడానికి వచ్చాను, నేను ఓనర్గా వచ్చాను అని అంటుంది. ఇంతలో సిద్ధు, అవును కుమార్, తను ఇప్పుడు ఎవరనుకుంటున్నావు, ఈ కేఫ్కు ఓనర్గా వచ్చింది, తను పని చేయడం ఏంటి అని అంటే, కుమార్ ఏంటి ఇప్పుడు ఆ ప్రేరణ బోర్డు తీసేసి ఐశ్వర్య అని బోర్డు తొలగించాలా ఏంటి అని అంటే, ఐశ్వర్య వద్దొద్దు, ప్రేరణ అంటే మా అక్కే కదా, ఇప్పుడు ఆ బోర్డు మార్చాల్సిన అవసరం లేదు, అవసరమైతే ఇంకో కేఫ్ ఏదైనా మొదలు పెడితే దానికి ఐశ్వర్య స్టడీ కేఫ్ అని పెడదాం అని అంటుంది. అబ్బో, చాలా ఆశలు ఉన్నాయి అని కుమార్ అంటాడు. సిద్ధు, ఇక్కడ పనివాళ్ళు ఓనర్లు అంటూ ఎవరూ లేరు, అందరూ పని చేయాల్సిందే అని అంటే, ఐశ్వర్య ఓ అలాగే చేసేస్తాను అని అంటుంది. కుమార్ ఐశ్వర్యతో, నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ పెట్టు, నేను ఈ కప్పులు క్లీన్ చేసి వస్తాను అని అంటే, కాఫీయే కదా, బ్రహ్మాండంగా పెడతాను, నేను సంగీత సాధన చేసుకుంటూ కాఫీ పెడతాను, ఇక వచ్చిన కస్టమర్స్ నా కాఫీ తాగి చాలా మెచ్చుకుంటారు, అలాగే నా సంగీతానికి ప్రాక్టీస్ కూడా అవుతుంది అని అంటే, ఏంటి ఇక్కడ సంగీతం మొదలు పెడతావా అని కుమార్ అంటాడు. ఏంటి, నేను సంగీతం అంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? సిద్ధు, ఏంట్రా కుమార్, నువ్వు ఐశ్వర్య గారిని అంత తక్కువ చేస్తున్నావు, ఆవిడ సంగీత సాధన చేస్తూ పాటలు పాడుతూ కాఫీ కలుపుతారు, ఇక వచ్చిన కస్టమర్లు ఐశ్వర్య పాటలు వింటూ మైమర్చిపోతారు. సిద్ధు గారు, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు అంటూ లోపలికి వెళ్ళి, ఇక కాఫీ పౌడర్ ఇది, ఇది పంచదార అంటూ తన పాటలు పాడుకుంటూ కాఫీ అయితే కలుపుతుంది. సిద్ధు, ఏంటి ప్రేరణ ఇలా చేస్తుంది అనుకొని ఇక ప్రేరణకు ఫోన్ చేస్తాడు. ప్రేరణ చదువుకుంటూ ఉంటుంది. సిద్ధు ఫోన్ తీస్తుంది. ఏంటి, ఎందుకు ఫోన్ చేసావు సిద్ధు, నాకు ఫోన్ చేయకూడదనే కదా నేను కేఫ్కి ఐశ్వర్యని పంపించాను అని అంటే, అసలు నీ ప్రాబ్లం ఏంటి ప్రేరణ, ఎందుకు సమస్యలకు దూరంగా పారిపోవాలని అనుకుంటున్నావు, మనం ఏ తప్పు చేయనప్పుడు మన ఇద్దరం కలిసి కేఫ్ ఎందుకు నడపకూడదు అని సిద్ధు చెప్తూ ఉంటే, ప్రేరణకు మంజు మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి. సిద్ధు, నువ్వు ఇక ఎన్ని చెప్పినా నేను వినను అని అంటుంది. ఏంటి, నువ్వు నాతో కేఫ్కి వస్తున్నావనే కదా నీ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడతారు అని రానని చెప్పావు, మరి ఐశ్వర్య నీ చెల్లెలే కదా, తన్ని నాతో ఎలా పంపించావు, తను నాతో వచ్చినందుకు తను ఏమైనా ఎవరైనా అంటే పర్వాలేదా, అంటే నువ్వు నీ స్వార్థమే చూసుకుంటావా, ఐశ్వర్య కోసం ఆలోచించవా అని సిద్ధు అడిగేసరికి, ప్రేరణ, ఏంటి సిద్ధు, నువ్వు ఎలా మాట్లాడినా సరే నేనైతే కేఫ్కి రాను అని ఫోన్ కట్ చేసేస్తుంది. సిద్ధు అయితే, ఏంటో ఈ ప్రేరణ తన పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా వాదిస్తుంది, ఇప్పుడు నేను ఏం చెప్పినా తనకు అర్థం కాదు అని అనుకుంటాడు. కేఫ్కి కాఫీ తాగడానికి కస్టమర్ వస్తాడు. కుమార్తో ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలని చెప్తాడు. కుమార్ ఇప్పుడే తీసుకొస్తానని లోపలికి వెళ్ళి ఐశ్వర్యతో, కాఫీ రెడీ అయిందా అని అంటే, ఓ అయ్యింది అని చెప్తుంది. ఇదిగో తీసుకువెళ్ళు అని అంటే, ఇక్కడ ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, నువ్వే తీసుకెళ్ళు ఐశ్వర్య అని సిద్ధు చెప్తాడు. ఓ అలాగే నేనే తీసుకువెళ్తానని ఆ కాఫీ అయితే ఐశ్వర్య పట్టుకు వచ్చి కస్టమర్కి ఇస్తుంది. అతను కాఫీ తాగి ఏమీ మాట్లాడకుండా స్టక్ అయిపోయినట్లుగా ఉండిపోతాడు. సిద్ధు కుమారు అయితే, ఏంటి అతను అలా ఉండిపోయాడు స్టాచ్యూలాగా, ఏమైంది అని అనుకుంటుంటే, ఐశ్వర్య,
ఏంటండి ఏం మాట్లాడరు? కాఫీ ఎలాగుంది అని అడుగుతుంది. వెంటనే అతను తుఫ్ఫున బయటకు ఊసేసి, ఛీ! ఇది కాఫీయా? కషాయం కన్నా ఘోరంగా ఉంది. ఏంటి బాలేదా? ఏం తేడా వచ్చింది? నేనంతా బాగానే కలిపాను కదా అని ఐశ్వర్య అంటుంది. సరే ఈ కాఫీ బాగోకపోతే వేరే కాఫీ తీసుకొస్తాను అని ఐశ్వర్య అంటుంటే, వద్దమ్మా, ఇలాంటి కాఫీ తాగితే నాకు ఇక జీవితం మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇంకా బతకాలని ఉంది. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటూ పైకి లేచి, ఈ ప్రేరణ స్టడీ కేఫ్కి మంచి పేరు ఉంది. ఇలాంటి అమ్మాయిని పనిలో పెట్టుకుంటే ఇక ఆ పేరు పూర్తిగా పోతుంది అని చెప్తాడు. అదంతా సిద్ధు వీడియో తీస్తాడు. మరోవైపు రాజశేఖరానికి సేవలు చేస్తూ ఉంటుంది ఇందిర. బయట నుంచి ఈశ్వరి, ఘన అయితే, ఛ! దీన్నేమీ చేయలేకపోతున్నాము. దీనికి అసలు భయం లేదు అని ఈశ్వరి తిట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళని వైజాగ్లోనే ఏదో ఒకటి చేసి ఉంటే ఇప్పుడు మనకు ఈ సమస్య ఉండేది కాదు కదా. చూడు తను ఎలా సేవలు చేస్తుందో. తనే సొంత భార్య అయినట్లుగా. మరి నేనెవరిని అని ఈశ్వరి ఘనతో అంటుంటే, అమ్మా నువ్వేమీ కంగారు పడకు, వాళ్ళని ఏం చేయాలో దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటే, ఏంట్రా ఎంతసేపు ఆలోచించడమేనా అని అంటుంది. ఇంతలో బయటకు వచ్చి ఈశ్వరి, ఆయనకు ఫ్రూట్స్ పెట్టావా అని అడుగుతుంది. ఏంటి మా ఆయన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియదా? అయినా నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి అని ఈశ్వరి అంటే, మిమ్మల్ని అడగడం నాకు బుద్ధి తక్కువ పని. కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్రూట్స్ తీసుకుని కట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో సుధా వస్తాడు. ఏంటి ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతూ కిచెన్లోకి చూసేసరికి అక్కడ ఇందిర అయితే ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటుంది. ఓ మీరంతా కలిసిపోయారా అని సుధా అంటే, ఘన చాలా కోపంగా సుధా వైపు చూస్తాడు. ఇందిర ఫ్రూట్స్ కట్ చేసి పట్టుకొస్తూ అక్కడే ఆగి ఉన్న సుధాతో, ఒరే తమ్ముడు, ఆయన మందులు అయిపోయాయి, నువ్వు వెళ్ళి తీసుకురా అని వెంటనే రాజశేఖరం రూమ్లోకి ఇందిర వెళ్ళిపోతుంది. సుధా అయితే చాలా టెన్షన్ పడిపోతాడు. ఏంటి తను ఇప్పుడు తమ్ముడు అనేసింది అని చాలా భయపడుతూ ఉంటే, ఘన అయితే, ఏంటి తను నీ అక్క, మీ అక్క తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి ఇంత నాటకం ఆడతారా? ఇప్పుడు ఆ ప్రేరణ ఎలా దొరుకుతుందా అని చూశాను. ఇక నిన్ను అడ్డు పెట్టుకొని ఆ ప్రేరణ అంతు చూస్తారు అని అంటాడు. సిద్ధు కుమార్కి వీడియో పంపించి, ఒరే నీ సెల్కి వీడియో పంపించాను, అది ప్రేరణకు పంపించు అని అంటే, ఏంటి ప్రేరణ గారికి అయితే నువ్వే పంపించుకోవచ్చు కదా అని అంటే, లేదురా ఇప్పుడు తను నాతో మాట్లాడడం కానీ నేను పంపించి చూడడం కానీ చెయ్యదు, అందుకనే నీ సెల్ నుంచి పంపించు అంటే, కుమార్ సరే ఇప్పుడే పంపిస్తానని ప్రేరణకైతే వీడియో పంపిస్తాడు. ప్రేరణ చాలా డల్గా కూర్చోవడం చూసి అప్పుడే బయట నుంచి వస్తున్న రంజిత్ అయితే ప్రేరణ దగ్గరికి వచ్చి, ఏంటి ప్రేరణ, నువ్వు కేఫ్కి వెళ్ళాలి కదా, ఈరోజు సెలవు పెట్టావా అని అంటాడు. అవును సార్, నేను సెలవు పెట్టాను, ఐశ్వర్యని పంపించాను అని చెబుతుంది. ఇక నుంచి కేఫ్ బాధ్యతలు ఐశ్వర్య చూసుకుంటుంది అని చెప్పడంతో, ఏంటి ప్రేరణ, ఐశ్వర్యని ఎందుకు పంపించావు? తనకు కాఫీ పెట్టడం రాదు కదా, వేడి నీళ్ళు కాయడమే రాదు, తన కాఫీ పెడుతుందని ఎలా పంపించావు అనేసరికి ప్రేరణకు వీడియో వస్తుంది. వీడియో ఓపెన్ చేసేసరికి రంజిత్ ఆ వీడియో చూస్తాడు. నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు ఎంతో పేరున్న ప్రేరణ స్టడీ కేఫ్ ఇప్పుడు ఐశ్వర్య చేతిలో పెడితే ఇలాగే ఉంటుంది. అయినా మనకు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా మనం చేయాల్సిన పని మానుకోకూడదు. నువ్వు ఇప్పుడే కేఫ్కి బయలుదేరు అని రంజిత్ అంటాడు. ప్రేరణ, అలాగే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను, ఇక కేఫ్ బాధ్యతలు సిద్ధుతో కలిసి నేనే చూసుకుంటాను అని అంటుంది. ఇంతలో ప్రేరణ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరా అని చూసేసరికి ఘన, ఏంటి తను ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి ప్రేరణ, మీ మావయ్య ఎక్కడా అని అడిగేసరికి ప్రేరణ చాలా షాక్ అయిపోతుంది. అక్కడే ఉన్న రంజిత్ ఏమైంది అని అడుగుతాడు. ఇక ప్రేరణ అయితే స్పీకర్ ఆన్ చేస్తుంది. ఘన, ఏంటి నోటి మాట రావడం లేదా? మీ మావయ్య సుధా అన్న సంగతి నాకు ఎలా తెలిసిందా అనుకుంటున్నావా? నువ్వు మర్యాదగా ఇప్పుడు బయలుదేరి నా దగ్గరికి రా, లేకపోతే మీ మావయ్య ప్రాణాలతో ఉండడు అని అంటాడు.
ప్రేరణ, వద్దు, మా మావయ్య చాలా అమాయకుడు, మా మావయ్యని ఏమీ చెయ్యొద్దు, నీకు నా మీద కోపం, నేనే వస్తాను, మా మావయ్యని వదిలిపెట్టు అని అంటుంది. సరే, ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకూడదు, నువ్వు తొందరగా బయలుదేరు అని అంటాడు. నువ్వు మాత్రం ఒంటరిగానే రావాలి, మళ్ళీ ఆ సిద్ధుని వేసుకుని వచ్చావంటే నేను మీ మావయ్యని ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు. వద్దు గన, మా మావయ్యని ఏమీ చెయ్యొద్దు, నేను ఒంటరిగానే వస్తాను, సిద్ధుతో ఈ విషయం చెప్పను అని అంటుంది. అది అలా దారిలోకి రావాలి. ఈ గన అంటే ఏమనుకున్నావు? మీరంతా కలిసి ఎన్ని నాటకాలు ఆడారే రా అని ఇక ఫోన్ కట్ చేస్తాడు. ప్రేరణ చాలా కంగారు పడిపోతుంది. సిద్ధు సహాయం తీసుకుందాము అనుకుంటే మంజు మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు ఎలాగా అనుకుంటుంటే రంజిత్, ప్రేరణ, నువ్వు ఏమీ కంగారు పడకు, ఆ గన మీ మావయ్యని ఏమీ చెయ్యలేడు, ముందు నువ్వు పద, నీ వెనకే నేను వస్తాను అని అంటే, చాలా థ్యాంక్స్ సార్, మాకు వచ్చే ప్రతి సమస్యల్లోనూ మీరు అండగా ఉంటున్నారు అంటుంది. సరే, ఇప్పుడు వెంటనే బయలుదేరు, తర్వాత మనం మాట్లాడుకుందాం అని రంజిత్ అంటాడు. ప్రేరణ అయితే ఘనా చెప్పినట్లుగా బయలుదేరి వస్తుంది. ప్రేరణ వచ్చేసరికి సుధాని ఇక ఘన కొడుతూ ఉంటాడు. ఇందిర ఆపుతున్నా సరే ఘన ఆగడు. ఇందిరను కూడా పక్కకు గెంటేస్తాడు. ప్రేరణ, ఏ ఘన వదులు అని ఘన కాలర్ పట్టుకుంటుంది. ఘన చాలా కోపంతో, ఏంటే నువ్వు, మీ అమ్మ, మీ చెల్లి, మీ మావయ్య అందరూ కలిసి నా చుట్టూ చేరి నాకు తెలియకుండా నా మనుషుల్లా ఉంటూ నాకే గోతులు తవ్వుతారా? ఇప్పుడు మీ అందరినీ ఏం చేస్తానో చూడండి అంటూ ఇక రివాల్వర్ తీస్తాడు. ప్రేరణ, నిన్నైతే ప్రాణాలతో ఉండనివ్వను అని తన చేతిలో ఉన్న రివాల్వర్తో ప్రేరణకు గురి పెడతాడు. ఈరోజు చచ్చావే నా చేతుల్లోనే అని అంటే సుధా, ఆగండి సార్, ఆగండి, తను ఏమీ చెయ్యొద్దు, తన అమాయకురాలు, తను తప్పేమీ లేదు అని అంటే, ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? నీ సంగతి తర్వాత చూస్తాను, ముందు దీన్ని లేపేసి తర్వాత నీ దగ్గరకు వస్తాను అని అంటుంటాడు. ఇంతలో రంజిత్ వస్తాడు. రంజిత్ని చూడగానే ఘన రివాల్వర్ దించేస్తాడు. ఏంటి, షూట్ చేస్తావా, తన్ని చంపేస్తావా అని రంజిత్ అడిగేసరికి, ఏయ్, నువ్వు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోకు, అయినా వీళ్ళ మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి? నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో, నిన్ను మీ నాన్న ఇంట్లోంచి బయటకు గెంటేశాడు, నువ్వు మీ అమ్మకు మీ నాన్నకు దూరం అయిపోయావు, నువ్వు ఆ సంగతి చూసుకో, ఈ ప్రేరణ నాకు అడుగడుగునా అడ్డొస్తుంది, ఇక దీన్ని ఉండనివ్వను అని అంటే, ఘన, నువ్వు ప్రేరణను చంపుతాను అంటే నేను ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఇప్పటికే ఒక హత్య చేశావు, అది నువ్వు చేయలేదని తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు ప్రేరణను ఏమైనా చెయ్యాలని చూసావా, నేనే నిన్ను చంపేస్తాను అని ఇక ఆ రివాల్వర్ అయితే రంజిత్ లాక్కుంటాడు. ఈశ్వరి, ఒరే ఘన, వదిలేరా, ఆ రంజిత్ గేడ్ సంగతి తెలిసిందే కదా, వాడు అవసరమైతే నిన్ను చంపేస్తాడు, వాడు ఆవేశం మనకు తెలుసు కదా, ఇప్పుడు వదిలే అని ఈశ్వరి చెప్పడంతో ఘన అయితే ఏమీ చేయలేకుండా, ఛీ, ఎన్నిసార్లు అవకాశం వచ్చినా సరే ఈ ప్రేరణ తప్పించుకుంటుంది అని అనుకుంటాడు. రంజిత్ ప్రేరణతో, ప్రేరణ, నువ్వు మీ మావయ్యను మీ అమ్మను తీసుకుని వచ్చే, మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం అని అంటాడు. వెంటనే ప్రేరణ సుధను ఇందిరను కూడా బయటకు తీసుకువస్తుంది. బయటికి రాగానే సుధ అయితే, చాలా థ్యాంక్స్ సార్, మీరు రావడంతో నా మేనగోడలు ప్రాణాలతో ఉంది, లేకపోతే ఆ ఘనగాడు ఈరోజు ప్రేరణని చంపేయాలనే అనుకున్నాడు, మీరు మా ప్రేరణని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి అని అంటాడు. అవును మావయ్య, నువ్వు మా మావయ్యవని ఎలా తెలిసింది అని అంటే ఇందిర, అమ్మ, నేనే మీ నాన్న మందులు అయిపోయాయని తమ్ముడు మందులు తే అని అనేశాను. ఇక ఆ మాటతో ఘనాకు నేను సుధా అక్కా తమ్ముళ్ళమని తెలిసిపోయింది. ప్రేరణను ఘన చంపేయాలి అని అనుకుంటే రంజిత్ వచ్చి కాపాడడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.